ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు అన్నారు. డిమాండ్స్ డే సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు జర్నలిస్టుల సమస్యలపై అనంతపురం జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు వినతి పత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు షఫీ, రేపటి రామాంజనేయులు మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా జర్నలిస్టులు సమస్యలు పరిష్కరించాలని మేము విన్నవించడం తప్ప సమస్యలు ఎక్కడా పరిష్కారం కావడం లేదన్నారు. ఇప్పటికే చాలా ప్రభుత్వాలు మారాయని, ఎంతమంది అధికారులు మారారని, కానీ మా సమస్యల పట్ల ఉదాసీన వైఖరి కొనసాగుతోందన్నారు. నిజాయితీగా వార్తలు రాసే వారికి రక్షణ లేకుండా పోతోందని, అందుకే జర్నలిస్టుల భద్రతకు కమిషన్ వేయాలన్నారు. అలాగే 12 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పింఛన్ విధానం కొనసాగుతోందని, అదే తరహాలో ఏపీలో కూడా అమలు చేయాలన్నారు. ఇక జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలతో పాటు ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. మా సమస్యలపై ప్రజా ప్రతినిధులకు చెబితే సానుభూతి చూపిస్తున్నారని, మాకు సానుభూతి కాదని సమస్యల పరిష్కారమే కావాలన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తున్నాం. అదేవిధంగానే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా, మరి ప్రభుత్వ అధికారులు మారుతున్నా, జర్నలిస్టుల సమస్యలు మాత్రం పరిష్కారం కాకోకుండా అట్లనే ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ అధికారి వచ్చినా కూడా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని, అందులో కూడా ప్రధానమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని అనేక సార్లు అర్జీలు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వం ఉదాసీనత వైఖరి అవలంబిస్తూనే వస్తుంది. అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్ర స్థాయి నుంచి కూడా మరి అధికారులకి అర్జీ ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు ఏపీడబ్ల్యూజేఎఫ్ మరి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే అనంతపురం కలెక్టరేట్ గారికి వచ్చి ఇక్కడ జాయింట్ కలెక్టర్ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పరిస్థితుల్లో మారుతున్న కొద్దీ మరి జర్నలిజం అనేది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడింది. మరి ఈ జర్నలిజం వృత్తికి మరి భద్రత లేకోకుండా పోయింది. మరి భద్రతకు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగానే జర్నలిస్టులందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు మరి దేశంలో 12 రాష్ట్రాల్లో మరి పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా అది అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక సందర్భాల్లో అధికారులకి, ప్రభుత్వ పెద్దలకి మేము విన్నవించినప్పటికీ కూడా కేవలం జర్నలిస్టుల మీద సానుభూతి చూపిస్తారు తప్పితే మరి సమస్యల పరిష్కారానికి మాత్రం శ్రద్ధ చూపడం లేదు. మేము ఈ సందర్భంగానే ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం. మాకు మీ సానుభూతి అవసరం లేదు. మరి మేమైతే మీ ఇంట్లో విషాదం జరిగినా, సంతోషం జరిగినా, మీకు పదవి పోయినా, పదవి వచ్చినా మాత్రం మీకు మీడియా కావాలా? మరి మాకు మాత్రం మీరు ఏదైనా సమస్యలు చెప్తే మాత్రం సానుభూతితో చూస్తున్నారు. కాబట్టి మేము ఇది బాగా ఒక హెచ్చరికగా ఈ వేదికగా చెప్తున్నాం. దయచేసి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పట్ల మరి సానుకూలంగా స్పందించి మరి ఆ రోజు విజయవాడలో మరి ర్యాలీ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి పార్థసారథి గారు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.